హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం అపోకలిప్స్ జెడ్ అనే స్పానిష్ జాంబీ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మన వీడియోని మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మూవీ స్పెయిన్లో క్రిస్మస్ టైంలో మొదలవుతుంది. మెనల్ తన వైఫ్ జూలియాతో తన అక్క ఇంటి దగ్గర నుంచి తన ఇంటికి రిటర్న్ అవుతాడు. ఇద్దరు కారులో వెళ్తుండగా జూలియా మెనల్తో మనం కూడా పిల్లల్ని ప్లాన్ చేద్దాం, ఇంకెంతకాలం వెయిట్ చేయాలని మాట్లాడుతుంటది. అయితే సడన్గా ఒక వెహికల్ అడ్డు రావడంతో చిన్న ప్రమాదం నుంచి వాళ్ళు తప్పించుకున్నామని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఒక పెద్ద ట్రక్ వచ్చి వాళ్ళ కార్ని డాష్ చేస్తుంది. కట్ చేస్తే 1 year గడిచిపోతుంది. జరిగిన యాక్సిడెంట్లో జూలియా చనిపోవడంతో ప్రస్తుతం మెనల్ ఒక్కడే ఒంటరిగా జీవితాన్ని గడుపుతుంటాడు. జూలియా చనిపోయినప్పటి నుంచి మెనల్ బాగా డిప్రెషన్లో ఉంటాడు. ఒక ప్రమాదకరమైన వైరస్ స్ప్రెడ్ అవుతుందని న్యూస్లో చెప్తుంటారు. కానీ మెనల్ మాత్రం టీవీని మ్యూట్లో పెట్టేసి తన పని చేసుకుంటుంటాడు. అప్పుడు వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఒక వ్యక్తి జాంబీగా మారడం హాస్పిటల్ రికార్డింగ్ నుంచి చూపిస్తారు. మినల్ ఆ ఫుటేజ్ని చూడడు కదా, సో ఆ వైరస్ ఎలాంటిదో, అది ఎంత ప్రమాదకరమో మినల్కి తెలియదు. మినల్ హార్బర్లో ఉన్న తన బోట్ని ఇద్దరు అమ్మాయిలకి అమ్మడం కోసం వెళ్తాడు. బోట్ పేపర్స్ని వెతుకుతుండగా జూలియా బ్రేస్లెట్ కనిపిస్తుంది. అప్పుడు మినల్కి జూలియాతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి బాధతో తిరిగి వచ్చేస్తాడు. ఆ టైంలో మెనల్కి తన సిస్టర్ ఫోన్ చేస్తుంది, కానీ మెనల్ ఆ ఫోన్ని లిఫ్ట్ చేయడు. మెనల్ తనకు కావాల్సిన వస్తువుల కోసం సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడందరూ చాలా ఎక్కువగా గ్రాసరీస్ని కొనుక్కొని వెళ్తుండడం గమనిస్తాడు. కానీ మనోడు అవేం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి తనకు కావాల్సిన వస్తువుల వరకు కొనుక్కుని వస్తాడు. మెనల్ జూలియా బ్రేస్లెట్ని తన క్యాట్ మెడకి కడతాడు. కట్ చేస్తే న్యూస్లో వైరస్ స్పెయిన్లో కూడా ఎంటర్ అయిందని చెప్తారు. మెనల్ తన సిస్టర్కి వీడియో కాల్ చేస్తే ఆమె మెనల్తో ఈ వైరస్ చాలా డేంజరస్గా ఉంది, మీ బావ మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు కదా, సో గవర్నమెంట్కి పనిచేసే మిలిటరీ, నేవీ అలాంటి ఆఫీసర్స్ ఫ్యామిలీస్ని సేఫ్గా ఉంచడం కోసం కెనరీ ఐలాండ్స్కి తరలిస్తున్నారు, నువ్వు కూడా మాతో వచ్చేసేయి, నీకు మాత్రం ఎవరున్నారు, మనందరం ఒకటే ఫ్యామిలీ కదా అని అంటది. ఫస్ట్లో మెనల్ నేను రాన్లేని అంటాడు. కానీ తన నైబర్స్ కూడా వాళ్ళుంటున్న ప్రదేశం నుండి సేఫ్గా ఉండడానికి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతుండడంతో మెనల్ కూడా తన మనసు మార్చుకొని వెళ్లాలని డిసైడ్ అవుతాడు. ఇక తన క్యాట్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు. మెనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను కూడా మీతో వస్తున్నానని తన సిస్టర్కి మెసేజ్ పంపిస్తాడు. కానీ తీరా చూస్తే వీళ్ళు వెళ్లాల్సిన ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఏంటి ఇలా చేస్తున్నారు, డబ్బున్న వాళ్ళందరూ తప్పించుకుని వెళ్ళిపోతూ మమ్మల్ని ఈ వైరస్కి బలి చేయాలని చూస్తున్నారా అని కొంతమంది గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈలోగా మెనల్కి తన సిస్టర్ కాల్ చేసి నేను చెప్పేంత వరకు నువ్వు ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రస్తుతం సిచ్యువేషన్ అంతగా బాలేదని చెప్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళలో ఒక వ్యక్తి సెక్యూరిటీ గన్ తీసుకుని మమ్మల్ని ప్లేన్ ఎక్కనివ్వండి అని బెదిరిస్తుండడంతో అందరూ భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. తీరా చూస్తే ప్రతి రోడ్డు కూడా ట్రాఫిక్తో నిండిపోయి కార్లు వెళ్లలేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో అందరూ తమ కార్లని రోడ్ల మీదే వదిలిపెట్టి తమ వస్తువులతో ఇంటికి నడుచుకుంటూ వెళ్లడం స్టార్ట్ చేస్తారు. ఇక చేసేదేం లేక మెనల్ కూడా తన క్యాట్ని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. రాత్రి అయ్యే సమయానికి మెనల్ ఇంటికి చేరుకుంటాడు. కానీ మెనల్ ఇంటి పక్కన వ్యక్తి వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి జాంబీగా మారడంతో ఆర్మీ అతన్ని బంధించి తీసుకెళ్లడం చూస్తాడు. దాన్ని చూసిన మెనల్కి సో ఈ వైరస్ చాలా డేంజరస్, కొంచెం జాగ్రత్తగా ఉండాలని అర్థమవుద్ది. ఇక మెనల్ ఇంట్లోకి వెళ్ళి నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెనల్కి తన సిస్టర్ వీడియో కాల్ చేసి ప్రస్తుతం సిచ్యువేషన్ అంతగా బాలేదు, గవర్నమెంట్ సేఫ్ జోన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు, కానీ ఎంత ఎక్కువ మందిని సేఫ్ జోన్స్కి తీసుకొస్తే వాళ్ళతో పాటు వైరస్ని తీసుకొచ్చే ఛాన్స్ కూడా అంతే ఉంటదేమో అని ప్రస్తుతం డిస్కషన్ నడుస్తుంది. నువ్వు మాత్రం నేను చెప్పేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను నిన్ను కాపాడే మార్గం వెతుకుతున్నాను, సో నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండని చెప్తుంది. గవర్నమెంట్ కంట్రీలో ఒక కొత్త ప్రోటోకాల్ విధిస్తుంది. ఆఫ్టర్నూన్ 2 గంటల తర్వాత అన్ని సోషల్ యాక్టివిటీస్ ఆపేస్తాము, సిచ్యువేషన్ అంతా మిలిటరీ కంట్రోల్లో ఉంటుందని అనౌన్స్ చేస్తారు. సో మెనల్ తనకు కావాల్సిన వస్తువుల కోసం సూపర్ మార్కెట్కి వెళ్తాడు. తీరా చూస్తే జనాలందరూ వస్తువులన్నింటినీ ఖాళీ చేసేసి ఉంటారు. మెనల్ ఏవో తనకు దొరికిన 2-3 వస్తువులు తీసుకుని సూపర్ మార్కెట్ నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత మెనల్ గ్యాస్ స్టేషన్కి వెళ్ళి తనకు కావాల్సిన వస్తువులు అండ్ తనకు దొరికిన వస్తువులన్నీ తెచ్చేసుకుంటాడు. గ్యాస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఒక పోలీస్ ఆఫీసర్ జాంబీ అటాక్లో గాయపడి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి గ్యాస్ స్టేషన్లో తనని తనే లాక్ చేసుకుంటాడు. మరోవైపు జాంబీస్ అన్ని ప్రజల మీద అటాక్ చేస్తుంటాయి. మెనల్ అదంతా చూసి షాక్ అవుతాడు. ఒక జాంబీ పోలీస్ ఆఫీసర్ మీద పడి అతన్ని అటాక్ చేస్తుంటే మెనల్ ఆ పోలీస్ ఆఫీసర్ని కాపాడాలని వెళ్తాడు. కానీ ఆ జాంబీ మెనల్ మీద అటాక్ చేయడానికి వస్తుంది.
అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ జాంబీని షూట్ చేసి చంపేస్తాడు. ఈలోగా గ్యాస్ స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ జాంబీగా మారిపోయి బయటకు రావడానికి డోర్ని పగలగొట్టాలని చూస్తుంటాడు. అది చూసిన మెనల్కి భయం వేస్తుంది. మరోవైపు మెనల్ కింద పడిన ఆఫీసర్ని కాపాడాలని అతని దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. అయితే ఆయన నా దగ్గరికి రావద్దని షూట్ చేస్తాడు. ఇక మెనల్కి భయం వేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ తనని తనే షూట్ చేసుకుని చనిపోతాడు. కట్ చేస్తే ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం, మిలిటరీ మిమ్మల్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లడానికి మీ ఇండ్లకు వస్తారు, సో వాళ్ళకి కోఆపరేట్ చేయండి అని చెప్తాడు. మెనల్ తన ఇంటి బయట గోడల్ని తలుపుల్ని సెక్యూర్గా ఉండేలాగా రెడీ చేసి ఒక సీసీటీవీ కెమెరాని కూడా ఫిక్స్ చేస్తాడు. కట్ చేస్తే ప్రజల్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లడం కోసం ఆర్మీ అక్కడికి వస్తారు. మెనల్ నివసించే ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆర్మీతో వెళ్ళడానికి వచ్చేస్తారు. కానీ మెలన్ సిస్టర్ అతనితోటి నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, నేను నిన్ను కాపాడడానికి ఏదో ఒక వే చూస్తాను అని మెసేజ్ పెట్టుంటుంది. సో మెనల్ ఆఫీసర్స్కి కనిపించకుండా ఇంట్లోనే దాక్కుంటాడు. ఆ ఆఫీసర్స్ మెలన్ ఇంటి దగ్గరికి వస్తారు కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే 2 వారాలు గడిచిపోతాయి. మెనల్ దగ్గర ఉన్న ఫుడ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉంటుంది. ఇంకా ఇంట్లోనే ఉంటే ఏం లాభం లేదని జాంబీ అటాక్స్లో తన బాడీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం మెనల్ తన బాడీని బాగా కవర్ చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని ఆయుధాలు తీసుకుని ఇంటి నుంచి బయటకు వస్తాడు. అండ్ అప్పటికే సెల్ ఫోన్ సర్వీసెస్ అన్నీ కూడా ఆగిపోయి ఉంటాయిలేండి. ఆ తర్వాత మెనల్ తన ఊర్లో ఉన్న మిగిలిన ఇళ్లలోకి వెళ్ళి ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తుంటాడు. కానీ ఏ ఇంట్లో కూడా కొంచెం కూడా ఫుడ్ దొరకదు. కాకపోతే ఒక ఇంట్లో తనకి వీల్ చైర్లో కూర్చున్న ఒక బామ్మ కనిపిస్తుంది. ఆమె నడవలేదు కదా, సో తను మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్లేలోపే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో తను కూడా అక్కడే మిగిలిపోద్ది. ఆ బామ్మ దగ్గర కూడా ఫుడ్ ఏముండదు. కానీ ఆమె మెనల్తో లాక్డౌన్కి ముందు తన నైబర్స్లో ఎవరెవరు ఎక్కువ ఫుడ్ కొన్నారో చెప్తుంది. సో మెనల్ వాళ్ళ ఇళ్ళని చెక్ చేయగా తనకి ఫుడ్ అండ్ ఒక బైక్ కూడా దొరుకుతాయి. ఇక మెనల్ అండ్ బామ్మ ఆ ఫుడ్ని షేర్ చేసుకొని తింటారు. అలా ఒక్కొక్క హౌస్లో ఉన్న ఫుడ్ అంతా అయిపిస్తారు. మెనల్కి 2 వాకీ టాకీస్ దొరకడంతో బామ్మతో మాట్లాడడానికి ఆమెకు ఒక వాకీ టాకీని ఇస్తాడు. మెనల్ బైక్ వేసుకుని తన నైబర్ ఇంట్లో ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్తాడు. తీరా చూస్తే ఆ ఇంట్లో ఏం ఫుడ్ దొరకదు. సడన్గా మెనల్కి తన వెనక ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. జాంబీ ఏమైనా వచ్చిందేమో అని వెంటనే షూట్ చేస్తాడు. కానీ వచ్చింది ఒక నార్మల్ మనిషే. మెనల్ ఎక్కడ తనని చంపేస్తాడేమో అని ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. మెనల్ ఆ ఇంట్లో ఉన్న లాస్ట్ కబోర్డ్ని ఓపెన్ చేయడంతో అక్కడ కొన్ని రోజులకు సరిపడే ఫుడ్ దొరుకుతుంది. కొన్ని రోజుల వరకు హాయిగా తింటూ గడిపేస్తారు. మెనల్ బాగా తాగి నేను నా ఫ్యామిలీతో సరిగా గడపలేకపోయానని బాధపడుతూ బామ్మతో మాట్లాడి నిద్రపోతాడు. కాసేపు అయ్యాక బామ్మ వాకీటాకీలో మెనల్ని పిలిచి రేడియో ఆన్ చేయమని చెప్తుంది. మెనల్ రేడియోని ఆన్ చేస్తాడు. అప్పుడు రేడియోలో ఎవరైనా మిగిలిపోయిన ప్రజలు ఉంటే వాళ్ళని కెనరీ ఐలాండ్కి తీసుకెళ్తాము, సో ఇంకా ఎవరైనా బ్రతుకుంటే వాళ్ళు అరోజా దగ్గరికి రండని చెప్తారు. మెనల్ బామ్మతో మన దగ్గర ఫుడ్ కూడా అయిపోవస్తుంది, సో మనం వెళ్తే మంచిదని అంటాడు. కానీ బామ్మ మాత్రం తను మెనల్కి ఒక బర్డెన్ లాగా ఉంటానేమో అని ఆలోచించి నేను రావట్లేదని అంటది. అప్పుడు మెనల్ బామ్మతో నా దగ్గర ఒక బోట్ ఉంది, ఆ బోట్ ద్వారా మనం అక్కడికి రీచ్ అవ్వచ్చు, నువ్వేం ఆలోచించొద్దు, మనం వెళ్తున్నామని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెనల్ బామ్మ ఇంటికి వెళ్తాడు. తీరా చూస్తే ఆమె మెనల్కి తన ఫ్యామిలీతో గడపలేకపోయానే అని ఒక బాధ ఉంటుంది. అండ్ తన సిస్టర్ తనకి తక్కువ దూరంలోనే ఉన్నా కూడా ఎప్పుడూ తన దగ్గరికి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేయలేదని మరొక బాధ ఉంటుంది. ఇవన్నీ కాదన్నట్టు తన వైఫ్ యాక్సిడెంట్లో చనిపోతుంది. ఇప్పుడేమో గత కొన్ని రోజులుగా తను క్లోజ్గా ఉన్న బామ్మ కూడా చనిపోవడంతో మెనల్ చాలా బాధపడతాడు. ఇన్ని రోజులు నాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్, నువ్వు సేఫ్గా కెనరీ ఐలాండ్కు రీచ్ అవ్వు అని బామ్మ చిన్న లెటర్ని మెనల్కి రాసిపెట్టి ఉంటుంది. ఇక మెనల్ అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరుతుండగా వాడి మీద ఒక జాంబీ అటాక్ చేస్తుంది. అది మెనల్ చేతిని కొరుకుతుంది. కానీ వాడు తన బాడీ మొత్తాన్ని ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకుని ఉండడంతో దాని పళ్ళు శరీరంలోకి దిగవు. మెనల్ ఆ జాంబీతో పోరాడి దాన్ని చంపేస్తాడు. కానీ జాంబీగా మారకముందు తను కూడా ఒక మనిషే కదా అని మెనల్ కాస్త బాధపడతాడు. నేనింక ఎంతకాలం ఇలా వెయిట్ చేయాలి, ఇక నేను వెయిట్ చేయలేను, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నానని తన సిస్టర్కి ఒక మెసేజ్ పంపిస్తాడు. కానీ అప్పటికే ఎన్నో రోజుల క్రితం నుంచి తన సెల్లో సిగ్నల్ ఏమీ ఉండదు, సర్వీసెస్ అన్నీ ఆపేసుంటారు. ఎప్పుడైనా సిగ్నల్ వచ్చినప్పుడు ఆ మెసేజ్లన్నీ వెళ్తాయిలే అని తన సిచ్యువేషన్ని ఎప్పటికప్పుడు తన సిస్టర్కి మెసేజ్ పంపిస్తూనే ఉంటాడు. కట్ చేస్తే మెనల్ బైక్ వేసుకుని హార్బర్ దగ్గరికి బయలుదేరతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు బ్లాక్ అయి ఉంటుంది. సో ఫారెస్ట్ రూట్ ద్వారా వెళ్ళాలనుకుంటాడు. కానీ ఫారెస్ట్ రూట్లో వెళ్తుండగా చాలా జాంబీలు మెనల్ వెనకపడతాయి. తను వాటి నుంచి తప్పించుకుంటూ చాలా స్పీడ్గా వెళ్తుంటాడు. కానీ అవి మాత్రం వాడిని వదలకుండా వాడి వెంట పడుతూనే ఉంటాయి. మెనల్ బండి మీద వెళ్తుండగా దారిలో శవాలు ఒక కుప్పలాగా పడుంటాయి. బండిని ఆపుదామంటే అప్పటికే తను చాలా స్పీడ్లో ఉంటాడు. సో బండి స్కిడ్ అయ్యి కింద పడిపోతాడు. తను కొంచెం తేరుకుని పైకి లేచే సమయానికి జాంబీలు అక్కడికి వచ్చేస్తుంటాయి.
బండిని ఎంత స్టార్ట్ చేసినా సరే బండి స్టార్ట్ అవ్వదు. ఇంకా అక్కడే ఉంటే ప్రమాదమని తన క్యాట్ని తీసుకుని పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఆ జాంబీలన్నీ మెనల్ మీద అటాక్ చేయడానికి అతని వెనకబడతాయి. మెనల్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి హార్బర్ని రీచ్ అయ్యి డోర్ వేసేస్తాడు. కానీ ఆ డోర్ చాలా వీక్గా ఉండడంతో జాంబీలు గ్లాస్ పగలగొట్టుకుని లోపలికి వచ్చేస్తాయి. కానీ ఈలోగా మెనల్ స్ట్రాంగ్గా ఉండే మెయిన్ డోర్ని క్లోజ్ చేసేస్తాడు. సో జాంబీలన్నీ అవతలే ఆగిపోతాయి. ఎన్నో ఆశలతోటి హార్బర్కి వచ్చిన మెనల్కి అక్కడ ఒక్క బోట్ కూడా కనిపించదు. తన బోట్ని కూడా ఎవరో తీసుకెళ్లిపోయి ఉంటారు. అప్పుడేం చేయాలో ఇంక మెనల్కి ఏం అర్థం కాదు. కానీ కొంత దూరంలో ఒక బోట్ కనిపిస్తుంది. మెనల్ బోట్లోకి వెళ్తాడు కానీ ఆ బోట్ స్టార్ట్ అవ్వదు. బోట్ లోపల నుండి ఏదో సౌండ్ వస్తుండడంతో ఏదైనా జాంబీ అక్కడ ఉందేమో అని మెనల్ డోర్ని ఓపెన్ చేస్తాడు. తీరా చూస్తే లోపల ఒక చిన్న బేబీ జాంబీగా మారిపోయి చైర్లోనే స్టక్ అయి ఉంటాడు. ఆ బేబీని అలా చూసి మెనల్ కాస్త షాక్ అయ్యి అరే ఏంట్రా ప్రపంచానికి ఇంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చిందనుకుంటాడు. ఆ తర్వాత ఒక చిన్న ర్యాప్ని రెడీ చేసుకుని తన పిల్లితో మిలిటరీ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. కానీ ఆ ప్లేస్ అంతా నాశనం అయిపోయి ఉంటుంది. అప్పుడు మెనల్ తన సిస్టర్కి ఒక మెసేజ్ని పంపిస్తాడు. నువ్వు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సేఫ్ జోన్స్ మీద నమ్మకం పెట్టుకోవద్దని చెప్పిన మాట నిజమే. ప్రస్తుతం నేను వచ్చిన ప్లేస్ కూడా నాశనం అయిపోయింది. నా సెల్కి సిగ్నల్ కూడా లేదు. కానీ నేనేం భయపడట్లేదు. నేను ధైర్యంగానే ఉన్నానని నీకు తెలియడం కోసం ఈ మెసేజ్ పంపిస్తున్నాను. ఎలాగైనా సరే నేను మీరుంటున్న కెనరీ ఐలాండ్స్ని రీచ్ అవుతానని మెసేజ్ చేస్తాడు. కట్ చేస్తే మెనల్ రాఫ్ట్ సముద్రంలో ఆగిపోతుంది. మెనల్ ఇంజన్ దగ్గర చెక్ చేస్తే అక్కడ ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. సో దానివల్ల ఇంజన్ పాడైందని అర్థమవుద్ది. అదే సమయంలో ఒక చిన్న బోట్లో కొంతమంది ఉక్రేనియన్స్ అక్కడికి వస్తారు. మెనల్ వాళ్ళని హెల్ప్ అడగడంతో వాళ్ళు మెనల్ని షిప్లోకి తీసుకెళ్లి కొంచెం ఫుడ్ పెడతారు. వాళ్ళు మెనల్ ఉండడానికి ఒక రూమ్ని కూడా ఇస్తారు. అక్కడున్న వాళ్ళలో విక్టర్ అనేవాడికి మాత్రమే స్పానిష్ భాష తెలుసు అండ్ తనొక పైలట్ కూడా. అర్ధరాత్రి మెలన్కి ఎవరో సహాయం అడుగుతున్నట్టు వినిపించి నిద్రలేస్తాడు. బయట ఒక ఫ్యామిలీ చిన్న రాఫ్ట్లో వచ్చి మాకు సహాయం చేయండి అని షిప్ వాళ్ళని అడగడం చూస్తాడు. మరుసటి రోజు మెనల్ విక్టర్తో నిన్న నైట్ ఒక ఫ్యామిలీ హెల్ప్ కోసం వచ్చారు కదా వాళ్ళు ఎక్కడని అడుగుతాడు. దానికి విక్టర్ అసలు నైట్ ఎవరొచ్చారు, ఎవరు రాలేదు కదా అని అంటాడు. విక్టర్ ఏంటి ఇలా అంటున్నాడని మెనల్ కొంచెం ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత షిప్ కెప్టెన్ మెనల్ని పిలిచి మీ ఊర్లో ఉన్న ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అంటే హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అట్లాంటి వాటి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పంటాడు. మెనల్ కూడా తన ఊర్లో ఉన్న ఇంపార్టెంట్ బిల్డింగ్స్ గురించి వాళ్ళకి చెప్తాడు. కట్ చేస్తే మెనల్కి షిప్లో నిన్న రాత్రి వచ్చిన ఆ ఫ్యామిలీ రాఫ్ట్ కనిపిస్తుంది. ఇక మెనల్ విక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం గురించి అడిగితే విక్టర్ దాని గురించి ఏం మాట్లాడ్డు. అప్పుడు మెనల్ నువ్వు పైలట్వే కదా, నాకు హెలికాప్టర్ ఎక్కడుందో తెలుసు, మనం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామంటాడు. దానికి విక్టర్ నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ వేయకుండా ప్రశాంతంగా ఉంటే సేఫ్గా ఉంటావని అంటాడు. మెనల్కి షిప్లో ఒకవైపు చాలా బోట్స్ కనిపిస్తాయి. సో కాపాడమని వీళ్ళ దగ్గరికి ఎవరొచ్చినా సరే వీళ్ళు వాళ్ళని బంధించేసి వాళ్ళ బోట్స్ని లాగేసుకుంటున్నారు. వీళ్ళు మంచోళ్ళలా లేరు, నాతో అవసరం తీరిపోయాక నన్ను కూడా లేపేస్తారని మెనల్కి అర్థమై తన పిల్లిని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. బట్ నిన్న రాత్రి వచ్చిన వాళ్ళని ఎక్కడైనా బంధించారేమో అని డౌన్ స్టేర్స్కి వెళ్తే అక్కడ ఇద్దరిని కట్టేసి ఉంటారు. మెనల్ వాళ్ళని విడిపిస్తాడు. ఈలోగా ఒక గార్డ్ అక్కడికి వచ్చి ఒక సర్వైవర్ని షూట్ చేసి చంపేస్తాడు. కానీ విక్టర్ అక్కడికి వచ్చి ఆ గార్డ్తో ఫైట్ చేసి అతన్ని చంపేస్తాడు. విక్టర్ కూడా మెనల్తో కలిసి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు. ఇక మెనల్, విక్టర్, ఆ రెండో సర్వైవర్ ఒక బోట్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోబోతుంటారు. కానీ ఇంతకుముందు ఫైర్ అయిన గన్ సౌండ్ వల్ల మిగతా గార్డ్స్ అందరూ అలర్ట్ అవుతారు. వాళ్ళు పారిపోతున్న మెనల్ వాళ్ళ మీద ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రెండో సర్వైవర్ కూడా చనిపోతాడు. విక్టర్ కూడా తిరిగి వాళ్ళ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. వీళ్ళ మధ్య జరిగిన ఫైరింగ్లో విక్టర్కి ఒక బుల్లెట్ తగులుతుంది. మెనల్ వెంటనే చాలా ఫాస్ట్గా బోట్ని నడపడంతో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి మెనల్ ఉండే సిటీకి వచ్చేస్తారు. కట్ చేస్తే ఒక చోట చాలా కార్స్ ఉంటాయి. కానీ పక్కనే ఉన్న కారులో ఒక మనిషి జాంబీగా మారి ఉంటాడు. ఇక మెనల్ అతన్ని చంపేసి విక్టర్కి తగిలిన బుల్లెట్ గాయం నుంచి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం హాస్పిటల్కి బయలుదేరతాడు. షిప్ నుండి తను బయటపడడానికి సహాయం చేసినందుకు మెనల్ విక్టర్కి థ్యాంక్స్ చెప్తాడు. విక్టర్ కూడా మెనల్కి థ్యాంక్స్ చెప్పి ఆ షిప్ కెప్టెన్ గాడు పెద్ద శాడిస్ట్ గాడు, వాడు కాపాడమని సహాయం అడిగిన వాళ్ళని బంధించి వాళ్ళ వస్తువుల్ని, బోట్స్ని లాగేసుకుంటున్నాడు. వాడికి బానిసలాగా ఉండే వాళ్ళని మాత్రం వాడి దగ్గర సెక్యూరిటీగా ఉంచుకుంటున్నాడు. ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని వాడి సంతోషం కోసం ఒక ఐలాండ్కి తీసుకెళ్లి అక్కడ వాడే రాజుగా ఉండాలని ఆలోచిస్తున్నాడని చెప్తాడు. కట్ చేస్తే ఇద్దరు జూలియా చనిపోయిన హాస్పిటల్ దగ్గరికి రీచ్ అవుతారు. ఆ హాస్పిటల్ రూఫ్ మీద హెలికాప్టర్ ఉండాలి. కానీ అక్కడ హెలికాప్టర్ లేకపోవడంతో హెలికాప్టర్ ఉండాలి కదా, లేకపోవడం ఏంటని మెనల్కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈలోగా ఒక జాంబీ కార్ మీద అటాక్ చేస్తుంది. మెనల్ కార్ని అటూ ఇటూ ఫాస్ట్గా తిప్పి దాన్ని కింద పడేలా చేస్తాడు. ఆ తర్వాత జాంబీని చంపేస్తాడు. ఆ గన్ సౌండ్కి ఇంకొన్ని జాంబీలు కూడా రావడంతో మెనల్ వాటిని కూడా చంపేసి తన క్యాట్ని, విక్టర్ని తీసుకుని హాస్పిటల్లోకి వెళ్తాడు.
విక్టర్ బాడీలో ఉన్న బుల్లెట్ని తీయడానికి ఏదైనా టూల్ దొరుకుతుందేమో అని మినల్ వెతుకుతుండగా వాడికి ఫస్ట్ ఫ్లోర్లో ఎవరో మాట్లాడుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. ఇక మినల్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తాడు. బట్ అక్కడ ఒక జాంబీ ఉంటుంది. మినల్ దాని కంటపడకుండా సైలెంట్గా దాక్కుంటాడు. కానీ వెన్స్ దగ్గర నుంచి ఎవరో మాట్లాడుకుంటున్న శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అయితే ఒక జాంబీ ఆ టైంలో మినల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక మినల్ తన దగ్గర ఉన్న యారో గన్తో దాన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఈలోగా చాలా జాంబీస్ మినల్ మీద అటాక్ చేయడానికి వస్తుండడంతో మినల్ వెంటనే వాటి నుంచి తప్పించుకుని పరిగెడుతూ విక్టర్ ఉన్న రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసేస్తాడు. కానీ అక్కడ విక్టర్ గాని తన పిల్లి గాని ఉండవు. ఇంతలోపే వీళ్ళెక్కడికి వెళ్లారని మినల్ కాస్త టెన్షన్ పడి వాళ్ళ కోసం వెతుకుతుంటాడు. అప్పుడు లూసియా అనే ఆమె ఒక చుట్నీని ఓపెన్ చేసి మినల్ని లోపలికి రమ్మంటుంది. అదే టైంలో జాంబీస్ కూడా అటాక్ చేయడానికి వస్తుంటాయి. ఇక మినల్ వెంటనే లోపలికి వెళ్ళిపోవడంతో వాళ్ళు డోర్స్ వేసేస్తారు. ఆ తర్వాత లూసియా మినల్ని విక్టర్ అండ్ తన క్యాట్ ఉండే ప్లేస్కి తీసుకెళ్తుంది. అక్కడే సిసిలియా అండ్ 3 పిల్లలు కూడా ఉంటారు. కట్ చేస్తే మినల్ హెలికాప్టర్ గురించి అడగడంతో అది హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంది. కానీ అక్కడ మొత్తం జాంబీసే ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళలేమని లూసియా చెప్తుంది. 1 సంవత్సరం క్రితం అదే హాస్పిటల్లో జూలియా చనిపోయి ఉంటుంది. సో మెనల్ తన వైఫ్తో గడిపిన ఆఖరి క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ తను చనిపోయిన బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ జూలియా బ్రేస్లెట్ని దానికి కడతాడు. నెక్స్ట్ డే మెనల్ రూఫ్ మీదకి ఎక్కి హెలికాప్టర్ ఉన్న ప్లేస్ని చూస్తాడు. ఆ ప్లేస్ అంతా జాంబీస్తో నిండిపోయి ఉంటుంది. అదే సమయంలో తన ఫోన్కి సిగ్నల్ రావడంతో తన సిస్టర్ అప్పటి వరకు తన కోసం పంపిన మెసేజ్లన్నీ ఒక్కొక్కటిగా వచ్చేస్తాయి. ఆమె మెనల్ గురించి ఆలోచిస్తూ ఎన్నో మెసేజ్లు పెట్టి ఉంటుంది. మెనల్ వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తరువాత తను బాగానే ఉన్నాడని తిరిగి మెసేజ్ పంపించబోతుండగా షిప్ కెప్టెన్ తన మనుషులతో అక్కడికి వస్తాడు. వాళ్ళు ఒక జాంబీని చంపుతున్నప్పుడు ఆ గన్ ఫైర్ అయిన సౌండ్ మెనల్కి వినిపిస్తుంది. సో మెనల్ ఆ షిప్ వాళ్ళని చూసి వెంటనే లూసియా దగ్గరికి వెళ్ళి, కొంతమంది డేంజరస్ పీపుల్ ఇక్కడికి వచ్చారు, మనం వెంటనే హెలికాప్టర్ని రీచ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే వాళ్ళు ఆ హెలికాప్టర్ని వేసుకుని వెళ్ళిపోతారని అంటాడు. హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ నుంచి వేరే రూట్ ఉందని లూసియా ఇంతకు ముందు చెప్తుంది. కానీ ఆ రూట్లో సంథింగ్ ఏదో బ్లాస్ట్ లాంటిది జరిగి ఉంటుంది. సో అటువైపు నుంచి వెళ్ళడం కొంచెం మంచిది కాదేమో అని అనుకుంటారు. కానీ ఇప్పుడు వేరే దారి లేక అదే రూట్లో వెళ్ళాలని డిసైడ్ అవుతారు. కానీ అండర్ గ్రౌండ్ అంతా స్మోక్తో, శవాలతో, జాంబీస్తో నిండి ఉంటుంది. సో వాళ్ళు మొహాన్ని క్లాత్తో కవర్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంటారు. కానీ వాళ్ళు వెళ్లాల్సిన డోర్ క్లోజ్ చేసి ఉండడంతో ఆ డోర్ని పగలగొడతారు. వెంటనే ఒక జాంబీ సిసిలియా మీద అటాక్ చేస్తుంది. వెంటనే వాళ్ళు ఆ జాంబీని చంపేస్తారు. బట్ సిసిలియా ఆ అటాక్లో ఇన్ఫెక్ట్ అయి ఉండడంతో ఇక మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్తుంది. ఇక వాళ్ళు కూడా అక్కడి నుంచి కారిడార్కి రీచ్ అవుతారు. కానీ అక్కడంతా జాంబీస్ ఉంటాయి. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళడానికి లూసియా సౌండ్ రాకుండా ఒక డోర్ని ఓపెన్ చేస్తుంది. 1 by 1 డోర్ వెనక్కి వెళ్తారు. కానీ వాళ్ళలో ఉన్న ఒక పాపకి జాంబీగా మారిన తన అమ్మ కనిపించి వాళ్ళ అమ్మని పిలుస్తుంది. లక్కీగా ఆ సౌండ్ జాంబీస్కి వినపడదు. మెనల్ వెంటనే ఆ అమ్మాయి నోటిని మూసేస్తాడు. ఇక వాళ్ళు నిదానంగా డోర్ దగ్గరికి వెళ్తుంటే ఒక జాంబీ వాళ్ళని చూసి అటాక్ చేస్తుంది. ఆ సౌండ్కి మిగిలిన జాంబీస్ అన్నీ వచ్చేస్తాయి. ఇక మెనల్ వెంటనే ఆ పాపని తీసుకుని ఒక చిన్న క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. జాంబీస్ అన్నీ మెనల్ ఉన్న క్యాబిన్ మీద అటాక్ చేస్తుంటాయి. కరెక్ట్గా అదే టైంకి షిప్ క్రూ అక్కడికి వచ్చి జాంబీలన్నిటిని చంపేస్తారు. కానీ వాళ్ళకి అక్కడ మెనల్ అండ్ లూసియా వాళ్ళు ఉన్నట్టు తెలీదు. సో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అసలు ఈ షిప్ క్రూ ఎందుకు అక్కడికి వచ్చారంటే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే దొరుకుతాయేమో అని అక్కడికి వస్తారనమాట. చివరికి మెనల్ తన మనుషులతోటి లాస్ట్ డోర్ దగ్గరికి వస్తాడు. కానీ బయటంతా జాంబీసే కదా, వాటి నుండి తప్పించుకోవడానికి మెనల్ కొన్ని కేజెస్తో ఒక షీల్డ్ లాంటి దాన్ని తయారు చేస్తాడు. అందరూ అవి పట్టుకుని నిదానంగా వెళ్తుంటారు. కొంత దూరం వరకు ఏ సౌండ్ చేయకుండా వెళ్తారు. కానీ కాసేపటికి ఒక టైర్ వల్ల సౌండ్ రావడంతో జాంబీస్ వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. లూసియా అండ్ మెనల్ జాంబీస్ మీద అటాక్ చేస్తుంటే విక్టర్ నిదానంగా కేజెస్ని ముందుకు తోస్తూ మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్తాడు. చివరికి వాళ్ళు జాంబీస్ నుండి తప్పించుకుని మెయిన్ గేట్ ద్వారా లోపలికి వచ్చేసి హెలికాప్టర్ని ఎక్కేస్తారు. కానీ విక్టర్ హెలికాప్టర్ని స్టార్ట్ చేద్దామంటే అది స్టార్ట్ అవ్వదు. ఈలోపు జాంబీస్ అన్ని గేట్ని ఎక్కేసి లోపలికి వస్తుంటాయి. మెనల్ వాటిని ఆపడం కోసం వెళ్ళి వాటిని చంపుతుంటాడు. ఈలోగా విక్టర్ ఒక వైర్ అన్ప్లగ్ అయి ఉండడం చూసి వెంటనే దాన్ని కనెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత హెలికాప్టర్ స్టార్ట్ అవుతుంది. కానీ హెలికాప్టర్ ఇంజన్ ఆన్ అయిన వెంటనే దాని సౌండ్ విని ఆ షిప్ క్రూ అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు ఒక సైడ్ ఉన్న జాంబీస్ అన్నిటినీ చంపేసి ఒక గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తారు. మేం చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తారు. మెనల్ తన పక్కన ఉన్న గేట్ లాక్ని కట్ చేసి డోర్ ఓపెన్ చేయడంతో ఆ జాంబీస్ అన్ని షిప్ గ్రూప్ మీదకి వెళ్ళి వాళ్ళని చంపేస్తాయి. మెనల్ మాత్రం ఆ డోర్ వెనకే దాక్కుని ఉంటాడు. కానీ మెనల్ మీద కూడా కొన్ని జాంబీస్ అటాక్ చేయడానికి వస్తాయి. మరికొన్ని జాంబీస్ హెలికాప్టర్ మీదకి కూడా వెళ్లడంతో విక్టర్ వెంటనే హెలికాప్టర్ని గాల్లోకి లేపుతాడు.
ఇక మెనల్ ఆ జాంబీస్తో ఫైట్ చేసి వాటిని చంపేసి హెలికాప్టర్ దగ్గరికి వెళ్తాడు. లూసియా ల్యాడర్ని కిందకు వేయడంతో మెనల్ మిగిలిన జాంబీల నుంచి తప్పించుకుని ఆ ల్యాడర్ని ఎక్కి హెలికాప్టర్లోకి వెళ్తాడు. మెనల్ హ్యాపీగా ఆ పిల్లల్ని హగ్ చేసుకుంటాడు. లూసియా కూడా పిల్లలతో పాటు మెనల్ని హగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే వాళ్ళు కెనరీ ఐలాండ్స్కి వెళ్తుంటారు. అప్పుడు మెనల్కి తన సిస్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆమె మెనల్తో కెనరీ ఐలాండ్స్కి మాత్రం రావద్దు, ఇక్కడ కూడా వైరస్ ఇన్ఫెక్ట్ అయిందని చెప్పడానికి ట్రై చేస్తుంటుంది. అండ్ ఆమె అలా చెప్పే టైంలోనే అక్కడేదో అటాక్ కూడా జరుగుతుంటుంది. సో ప్రస్తుతం మెనల్కి ఆ విషయం అర్థమవుతుంది. అదే సమయంలో కెనరీ ఐలాండ్స్ని నాశనం చేయడానికి 2 ఫైటర్ జెట్స్ వీళ్ళ హెలికాప్టర్ మీద నుంచి వెళ్ళడం వీళ్ళు చూస్తారు. సో ఇక్కడితో మూవీ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి ఎవరో ఒకరికి మన వీడియోని షేర్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.